బంగారు నగలు, పట్టగొలుసు, ఉంగరాలు ఇవన్నీ ఏదో నగల దుకాణం అనుకుంటున్నారా? ఇది ఒక దొంగ దోచుకున్న ప్రజల సొత్తు. అదే పనిగా దొంగతనాలకు అలవాటు పడి చిక్కడు దొరకడు అన్నట్టు నారాయణపేట జిల్లాలో పోలీసులకు సవాల్ విసిరి చివరకు కటకటాల పాలయ్యాడు. వరుస చోరీలతో కంటి మీద కునుకు లేకుండా చేసిన చాపలి భాస్కర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఉట్కూరు మండల కేంద్రానికి చెందిన చాపల భాస్కర్ చోరీ ప్రస్థానం ఇప్పటిది కాదు. 2016 నుంచి మక్తల్, ఉట్కూరు, మద్దూరు తదితర ప్రాంతాల్లో చోరీలు చేసి పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే 2018 ఆగస్టు 10న జైల్లోనే గొంతు కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం పోలీసు ఎస్కార్ట్తో మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడి నుంచి పోలీసుల కళ్లగుప్పి పారిపోయాడు. ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులో ఉండి తిరిగి హైదరాబాద్ కాటిదాన్లో కొంతకాలం కూలీ పనిచేశారు. అయితే చోరీలకు అలవాటు పడ్డ భాస్కర్కు కూలి పని డబ్బులు సరిపోవడం లేదు. మళ్లీ చోరీల బాట పట్టాడు. ఎక్కడైతే గతంలో పోలీసులకు చిక్కాడు, మళ్లీ అక్కడి నుంచి దొంగతనాలను పునఃప్రారంభించాడు. నారాయణపేట, మరికెల్, మక్తల్, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, బొమ్రాస్పేట్, పరిగి ఏరియాలలోని దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులకు చిక్కకుండా వరుస చోరీలతో సవాల్ విసిరాడు. ఇదే క్రమంలో తాజాగా మరికెల్లో దొంగతనం చేయడానికి రాగా పోలీసులను చిక్కాడు. నిందితుడి వద్ద నుండి 19,40,000 విలువైన 248 గ్రాముల బంగారం, దాదాపు 1,50,000 విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరుస చోరీలతో కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘరానా దొంగ చాపలి భాస్కర్ చిక్కడంతో ఇటు నారాయణపేట, అటు పోలీసులను ఊపిరి పీల్చుకున్నారు.